నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కోనసీమ కొబ్బరి రైతులకు అండగా ఉంటా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా. 49వ డివిజన్లో 2,20,00,000తో పనులు. సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఆదిరెడ్డి ప్రారంభం. పదకొండు సీట్లు ఇచ్చినా జగన్కి ఇంకా బుద్ధి రాలేదు. తీవ్రంగా ధ్వజమెత్తిన బీసీ మంత్రి సవిత. ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం. అత్యుత్తమ సేవలే లక్ష్యమన్న క్లస్టర్ హెడ్ ప్రహ్లాద్. మురళికొండ రూపురేఖలు పూర్తిగా మార్చుతాం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లా కొబ్బరి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనులకు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఇటీవల కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా శంకరగుప్తం మేజర్ డ్రైనేజీ వల్ల తాము పడుతున్న ఇబ్బందులను స్థానిక రైతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ డ్రైనేజీల్లో పూడికి తీయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పంట నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు శంకరగుప్తం మేజర్ డ్రైనేజీలో 6 కిలోమీటర్ల మేర పూడికి తీత, 14.56 కిలోమీటర్ల వరకు గట్టు నిర్మాణానికి 20.77 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు అమరావతిలోని ఆయన కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో పాల్గొన్నారు. త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పైన గ్రావెల్ రోడ్ను కూడా భవిష్యత్తులో కూడా శాంక్షన్ చేస్తాం. చేత ఖచ్చితంగా ట్రావెలింగ్ కూడా దీనికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా రైతు పక్షపాతిగా రైతుల తరపున ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా మమ్మల్ని కూడా వెంటాడి ఇన్ టైంలో మరి ఈ యొక్క శంకరగుప్తంకు సంబంధించినటువంటి డ్రైన్కి సంబంధించి ఈ పనుల్ని నిధులను మంజూరు చేసి ఈరోజు ప్రారంభించేటువంటి ఏర్పాటు చేసినందుకు మరి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులుగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమ్మీడియట్లీ దీన్ని, ఎందుకంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఎట్టి పరిశీలన చేయాలన్నారు. చేత ఇరిగేషన్ శాఖ నుంచి ఎక్కడ కూడా నిర్లక్ష్యం, అలసత్వం లేకుండా పనులు కూడా నాణ్యతతో చేయండి, ఇంకా అవసరమైన నిధులు ఏమన్నా కూడా సమీకరించైన పనులు చేయండి అని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఇంత మంచి కార్యక్రమంలో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించుకుని భాగస్వాములు చేసినటువంటి అవకాశాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు మరొక్కసారి ఆయనకి పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. స్థానిక 49వ డివిజన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినవి, చేస్తున్నవి, చేయాల్సినవి కలిపి మొత్తం 2,20,00,000 విలువైన పనులు ఉన్నాయని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలియాస్ వాసు చెప్పారు. వీటితో పాటు ఇంకా చేయాల్సిన పనులు కూడా దశల వారీగా చేస్తామన్నారు. 49వ డివిజన్లోని సింహాచలం నగర్లో ఉన్న టిడ్కో ఇళ్లకు సంబంధించి 6 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వాసు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ 2014-19 టీడీపీ పాలనలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ హయాంలో చివరి దశలో వైసీపీ రంగులు వేసి లబ్ధిదారులకు ఇచ్చారని, రంగులు వేయించడంలో శ్రద్ధ, సౌకర్యాల కల్పన పనుల్లో చూపించలేదని విమర్శించారు. క్వారీ ఏరియాలో మహిళలు రాజకీయంగా మంచి చైతన్యం గలవారని, తేడా వస్తే అట్టు తిరగేసినట్టు తిరగేస్తారని అన్నారు. డివిజన్ ఇన్ఛార్జి దుత్తారపు గంగాధర్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, మొకమాటి సత్యనారాయణ, సలాది ఆనంద్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు, మదీనా సాహెబ్ పాల్గొన్నారు. రాంబాబు గారు మొత్తం నగరంలోనే 42 వాటికి కొట్టాను. సాయంత్రం 6 కల్లా ఎస్ఐ గారు ఇక్కడ పిల్లల్ని మనం ఎంత కంట్రోల్ చేసినా మరలా అదే అవుతుంది. లోపల క్రికెట్ ఆడతారు, బూటి పిల్లలు ఆడతారు. నమస్కారం.
49వ వార్డులో టిట్కో హౌసెస్ సుమారు 2014-19 ఆనాడున్న టీడీపీ గవర్నమెంట్ నిర్మించిన తర్వాత ప్రభుత్వం మారడంతో కాలయాపన చేసి చివరాఖరిగా మంచి వైసీపీ పార్టీ రంగులు వేసుకొని ఇచ్చారు వీళ్ళకి. పోలీ రంగులు వేసి ఇచ్చినప్పుడు పనులు చేసి ఇచ్చేస్తుంటే చాలా ఆనందిస్తాం. అంటే రంగులు వేయించుకోవడంలో చూపించిన శ్రద్ధ పనుల్లో అయితే మాత్రం చూపించాల. అంటే నా మహిళా మనులందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళు సింహాచల్ నగర్ అంటే ఈ క్వారీ ప్రాంతంలో మహిళలు అంటే అంత ఆషామాషిగా ఉండరు. రాజకీయంగా చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. తేడా వస్తే తిరగేస్తారు, అట్టును తిరగేసినట్లు వేస్తారు ఎవరినైనా సరే. వాళ్ళు చాలా బాధపడ్డారు వచ్చినప్పుడు. ఒకటి దారుణం ఏంటంటే ఈ యొక్క హౌసెస్ నుంచి డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్ళేది లేదు, అవుట్లెట్. ఈరోజు 6 లక్షలతోటి ముందు అవుట్లెట్ని బయటికి కట్టే డ్రైనేజ్ కట్టేది ఒకటి శంకుస్థాపన చేసుకోవడం. దాంతోపాటు ఆ అవుట్లెట్ బయటికి వెళ్ళిన తర్వాత మరలా బయటికి వెళ్ళినప్పుడు అది ఫ్రీగా ఫ్లో అవ్వడానికి ఒక వ్యవస్థ లేకపోతే ఇంకొక డ్రైనేజ్ సిస్టమ్ అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి. మళ్ళా బయట నుంచి కూడా అది బయటికి వెళ్ళడానికి వీలుగా ఉండేటట్లు మళ్ళీ 16,70,000 కమిషనర్ గారు ఇప్పుడే విజిట్ చేసి దాన్ని శాంక్షన్ చేసేస్తానని వెళ్ళడం జరిగింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పీపీపీ విధానంలో అన్ని మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, బలహీన వర్గాల ప్రజలకు వైద్య విద్య అందించడానికి చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. పీపీపీ అంటే అర్థం కూడా జగన్కు తెలియదని, ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలను నిర్మించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి మళ్లించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లనే ప్రజలు 11 సీట్లే ఇచ్చారని, అయినా ఆ పార్టీకి జగన్కు బుద్ధి రావటం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మబోరని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు, తెలివి లేదనుకుని ఇంకా అదే భ్రమలో బతుకుతున్నారు. ఎందుకంటే ఆయన నిరంతరం డ్రామాలు ఆడుతూ ఉంటారు. పబ్లిక్ని ఏదో విధంగా డైవర్షన్ చేయాలా అనే భ్రమలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలే మిమ్మల్ని డైవర్షన్ చేసేశారు. మరి మీరు ఈరోజు పీపీపీ మోడల్లో వెళ్తున్న మెడికల్ కాలేజీల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. ఢిల్లీలో మీ ఎంపీలు, మీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సంతకం పెడతారు. మీరు గల్లీలో వచ్చి రాజకీయాలు చేస్తారు, డ్రామాలు ఆడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయో ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది. మరి ఈరోజు మీరు కోటి సంతకాలది కూడా పెద్ద డ్రామా. మీరు కోడికత్తి డ్రామా ఆడడం తెలుసు, గులకరాయి డ్రామా ఆడిండే తెలుసు. స్థానిక దానవాయిపేట చిన్నాంజనేయ స్వామి గుడి వీధి చల్లా వెంకట్రామయ్య భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్బీఎల్ బ్యాంకు రాజమండ్రి బ్రాంచ్ను ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం భాస్కర్ రామ్ శుక్రవారం ప్రారంభించారు. ఆయనకు బ్యాంకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాస్కర్ రామ్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం కావటం శుభ పరిణామమని, ఉత్తమ సేవలు అందించడం ద్వారా ఖాతాదారుల మన్ననలు పొంది పురోగతి సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల క్లస్టర్ హెడ్ ప్రహ్లాద్ శంకా మాట్లాడుతూ దేశంలో ఇది ఆర్బీఎల్కి 600వ బ్రాంచి కాగా ఆంధ్రప్రదేశ్లో 10వ బ్రాంచ్ అని వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలోనే మరొక 10 బ్రాంచీలు రాబోతున్నాయన్నారు. దుబాయ్లోని ఎమిరేట్స్ బ్యాంకు 28,000 కోట్ల రూపాయలను తమ బ్యాంకులో పెట్టుబడి పెట్టిందన్నారు. అగ్రికల్చర్ విభాగం ప్రతినిధి మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఆర్బీఎల్ ద్వారా వాణిజ్య రుణాలతో పాటు రైతులకు కూడా రుణాలు ఇస్తుందన్నారు. 5 కోట్ల వరకు రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ హేమంత్, రాఘవేంద్ర, ఎన్ఎస్జేసీ నర్సరీస్ డైరెక్టర్ సెల్లయ్య, మురళి, జియో సి ఛానల్ మేనేజింగ్ పార్ట్నర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మురళి, విజయ్, శ్రీకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
for their endeavor to start their operations in Rajahmundry. Thank you, sir. And I congratulate Vijay and also Cluster Head Pala and the team, the wonderful team that's present here today. All the very best. And you know, it is a good augury to start anything around the New Year time. So, though it's one day late, but still, kick-starting the operations on 2nd of January itself is wonderful. I know one of my chartered accountant associates who worked under me for quite some time is very, very closely associated with Emirates Bank of Dubai. Yeah, and he was telling me about the business. He has worked under me for almost 20 years. So he's my cousin. I thank everyone for this wonderful opportunity. Let's work together. Thank you, sir. I've been invited by Mr. Pranad here, and I'm on the. Actually, I don't know what to talk in this. Actually, I have not been attended like this functions any time. I've been to my graduation and all, but I have not been attended any inauguration function of any financial institution here. So that I can say that whoever the employees who are going to be here, I'll tell them to keep that whenever the customer comes here, just whatever the situations you may face, but don't be rude over the customers. Don't be rude. Whatever the situations, even you are going to squeeze in this situation also, you must be polite. Then only at any cost the customer with you every time. That you keep in mind and work and grow the branch. However, whenever the branch is going further, yourselves will go further. నమస్కారం అండి. రాజమండ్రి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ప్రహ్లాద్. నేను ఆర్బిఎల్ బ్యాంక్ క్లస్టర్ హెడ్ని ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈరోజు మనం ఇక్కడ రాజమండ్రిలో మన ఆర్బిఎల్ బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది దానవాయిపేటలో. ఇది మన ఆర్బిఎల్ బ్యాంక్కి 600వ బ్రాంచ్, అలాగే ఆంధ్రప్రదేశ్లో 10వ బ్రాంచ్. సో కస్టమర్లందరికీ ఇదే నా విజ్ఞప్తి, మీ అందరూ మా సర్వీసెస్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకుని అలాగే మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రముఖులు భాస్కర్ రామ్ గారు, అలాగే సుజీవన్ గారు, మురళీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వాళ్ళ శ్రీకాంత్ గారు కూడా విచ్చేయడం జరిగింది. అలాగే వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఇక్కడ వాళ్ళు ఎంతో ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడికి ఈ బ్యాంకును ఎంతో ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే రెండోది వచ్చేసరికి ఎమిరేట్స్ బ్యాంక్ దుబాయ్ ENBD కూడా ఆర్బిఎల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందన్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. సో దీంతో బ్యాంక్ పురోగతి ఎంతో ముందుకెళ్తుందన్న ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా మేము విన్నపం చేయడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాలు ఇక్కడ మాకు ఎంతో ఉండాలని. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వాణిజ్యపరంగా లోన్లే కాకుండా రైతువారి రుణాలు కూడా మీ బ్రాంచ్ నుంచి ఇస్తామండి. అప్ టు 5 crores వరకు ఈ బ్రాంచ్ నుంచి లోన్స్ అందజేసుకోవచ్చు. ప్లస్ కస్టమర్స్ అందరికీ మేము చెప్పేది ఒకటే సార్, మేము ఇచ్చే బెస్ట్ సర్వీస్ మీకు ఎప్పుడు ఉంటుంది, మీరందరూ మమ్మల్ని సహకరించాలి. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామంలో 3,11,00,000తో అభివృద్ధి పనులు ప్రారంభించామని, మురళికొండపై మౌలిక సదుపాయాల కల్పనకు 2,50,00,000తో పనులు ప్రారంభమయ్యాయని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. బొమ్మూరు పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన స్థానిక కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గోరంట్ల మాట్లాడుతూ 2014-19 మధ్య కొన్ని అభివృద్ధి పనులు చేపట్టామని, 2019-24 మధ్యకాలంలో పనులు నిలిచిపోయినా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టేలా కార్యాచరణ చేస్తున్నామన్నారు. బొమ్మూరులో 3 కోట్లతో కొత్త పనులు చేపడుతుండగా వాటిలో 2.25 కోట్లు మురళికొండ ప్రాంతాలకే వెచ్చిస్తున్నామని తెలిపారు. మొత్తం 11 పనుల ద్వారా రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్యేటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కామిని భాస్కర్, భీమరశెట్టి పరమేష్, పలివెల సత్యనారాయణ, పిల్లా తనుజ, నిడిగట్ల కామేష్, పేట వీరలక్ష్మి, కోటిపల్లి అమ్ములు, మత్స్యేటి త్రిలోక్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మురళీకొండ రూపురేఖలు మార్చాలని మా ప్రసాద్ గారు ఎప్పుడు చెప్పేవారు. ఇవాళ రూపురేఖలు మారుతున్నాయి.
14 మధ్య చాలా పనులు చేశాం. 14 మధ్య మా కామేశ్వర వాళ్ళంతా ఎంటబడి చాలా పనులు చేయించారు. సరే మనకి నిధుల ప్రకారం అప్పుడు 14 అయింది. 19 నుంచి 24 దగ్గర జీరోకి వెళ్ళిపోయాం. ఒక స్కీమ్ లేదు, వాటర్ స్కీమ్ లేదు, పెయిన్ లేవు, ఏమీ లేవు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో ముందుకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ పనులు మొదలయ్యాయి. మొన్న మొదటి విడత ఎంఎన్ఆర్జీస్లో 1,50,00,000 మీ ప్రాంతానికి ఎక్కువ పెట్టాం. కొంత అక్కడ చేసాం. 1,50,00,000 దాదాపు దాంట్లో ఖర్చు పెట్టాం. అంతకుముందు కొంత ఎండిఓ గారి సహకారంతో 1 కోటి రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం. మన గురుకులం దగ్గర నేతాజీ నగర్ ఖర్చు పెట్టాం. మళ్ళీ ఇప్పుడు 3 కోట్లు, 1 కాదు 2 కాదు, కొంచెం ఇబ్బంది అయినా 3 కోట్ల రూపాయలతో ఒక్క మురళీకొండకే 2.5 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవుల నుంచి వివిధ స్థాయిలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కుటుంబ పెన్షన్ పొందుతున్నవారు తప్పనిసరిగా ఫిబ్రవరి 28వ తేదీలోగా లైఫ్ సర్టిఫికేట్ జీవన్ ప్రమాణ్ను సమర్పించాలని జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ తెలిపారు. స్థానిక జిల్లా ఖజానా కార్యాలయంలో లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరణ ప్రక్రియను ఆయన అధికారికంగా ప్రారంభించారు. డిటిఓ సత్యనారాయణ మాట్లాడుతూ నిర్దేశిత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పక్షంలో పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని పెన్షనర్లు గ్రహించాలని కోరారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను జీవన్ ప్రమాణ్ అప్లికేషన్, జీవన్ ప్రమాణ్ ఫేస్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ లేదా సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో ప్రత్యక్షంగా హాజరై సమర్పించవచ్చునని తెలిపారు. ఇప్పటికే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన వారు కూడా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపు మరోసారి తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. మీరు ఫోన్లు తెచ్చుకున్నారు కదండి, అందరూ ఫోన్లు ఉన్నాయి కదా, బ్యాలెన్స్లు ఉన్నాయి కదా, దాంట్లో అందరికీ ఫోన్ నెంబర్లు ఉండాలండి, ఫోన్లు ఉండాలండి. ఓటీపీ వస్తుందండి దానికోసం. సత్యనారాయణ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేశారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న శ్రీ కోట సత్యమ్మ తల్లి, శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 2026 నూతన సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకుడు గాడి శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు మీదుగా వేద మంత్రాలతో స్వామి అమ్మవార్లకు కుంకుమార్చనలు గాడి శ్రీను ఆధ్వర్యంలో జరిగాయి. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్లు విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. యువత, విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని, వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని, రాష్ట్రానికి మరింత ముందుకు తీసుకుని వెళ్లేందుకు శక్తి సామర్థ్యాలు కలగాలని పూజలు చేయించినట్లు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు. అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు సహస్రనామర్చన చేయించారండి. శాంతితో కూడిన పాలనతో పాటు యుద్ధం కూడా రాజధర్మమేనని కుంతీదేవి చెబుతుందని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. కురుసభలో భీష్మ ద్రోణాదులు, విదురుడు, ఋషులు ఎంతమంది చెప్పినా దుర్యోధనుడిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం 36వ రోజుకు కొనసాగింది. ఎవరెన్ని చెప్పినా దుర్యోధనుడు సంధికి అంగీకరించకపోవడంతో ఒక మీరు కోరుకున్నట్టు యుద్ధమే జరుగుతుందని చెప్పి వచ్చేసిన శ్రీకృష్ణుడు కుంతిని కలుస్తాడని వివరించారు.
రాజధర్మంలో యుద్ధంతో కూడిన క్రూరత్వం అలాగే శాంతంతో కూడిన ప్రజా పరిపాలన కూడా ఉండాలని కుంతీదేవి చెబుతుందన్నారు. మహాసాధ్వి ద్రౌపదికి జరిగిన అవమానం తనకు తీరని దుఃఖాన్ని కలిగిస్తుందని, ధర్మపాలనకు వచ్చిన అవకాశాన్ని ధర్మరాజు వృధా చేసుకోరాదని కుంతీదేవి తన సందేశంగా చెబుతుందని సామవేదం తెలిపారు. నిర్వహిస్తున్నాడు. ఎంత చక్కగా ఉందో మనందరం చూస్తున్నాం ప్రతిరోజును. అక్కడ కూడని అకృత్యం ఏదైతే ఉన్నదో, ఇంకా జీవితంలో ఓడిపోవడం అయినా సహించవచ్చేమో కానీ ఈ కూడని అకృత్యానికి కారణమైన వారెవరు? కర్ణుడే. అందుకే మనసులో పెట్టుకుని ఆవిడంటోంది, దుర్యోధనస్య కర్ణస్య శకునశ్చ దురాత్మనః దుశ్శాసన చతుర్థాన భూమి పాశ్యత శోణితం. గుర్తుందో లేదు, అరణ్యపర్వంలో శ్లోకం ఇది. ఇక్కడ దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళ రక్తాన్ని భూమి పానం చేయాలంటుంది. అటువంటప్పుడు ఆమెకు కర్ణుడిపై మరొక విధమైన అభిప్రాయం ఎలా కలుగుతుంది? కానీ ఇప్పటికీ ఎంత జాగ్రత్తగా వివరిస్తున్నప్పటికీ చక్కగా వింటున్నామనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మేధావులను రుజువు చేసుకోవడానికి భీష్ముడు ఎందుకు ఎలా ప్రవర్తించాలి, మొదటే ఇలా చేసి ఉంటే బాగుండేది కదా అంటే నిన్ను అడిగి చేయలేదు పాపం. అది తెలియలేదు పాపం. నిన్ను అడగాలి, ఇంత ధర్మశాస్త్రవేత్తవి గనక నిన్ను సంప్రదించాలని అప్పుడు అనిపించలేదని. అంతేగా ధర్మరక్షణగా ఉండొచ్చు కదా, ప్రతిజ్ఞ ఎందుకు పట్టడం, ప్రతిజ్ఞ పడితే పట్టాడు కానీ ఇలా ఎందుకు చేయడం అంటే భీముని కంటే ధర్మ సూక్ష్మం, భీష్ముని కంటే ధర్మ సూక్ష్మాలు మనకు తెలుసా? ఇది కూడా ఆలోచించవలసిన అంశములే కదా. కానీ మన అహంకారులకు ఊరుకోవు. ఎంతైనప్పటికీ కూడా కృష్ణుడు ఎందుకు బంధించలేదు పెద్ద ప్రశ్న. ఆయన వాడు చెప్పాడా లేదు సమాధానం. ఎందుకంటే ఇవి తెలియని తనంతో కాదు, అహంకారంతో వస్తూ ఉంటాయి. మహాత్ముల ధర్మాన్ని ఎంత చక్కగా గ్రహించగలగాలి. ఇక్కడ ఆమె గురించి తెలియక ఇలాంటి అహంకార పూర్తి లేని వారు లేనిపోని కథలు సృష్టించారు కూడా. ఒక కథ పిట్ట కథగా వస్తే అది ఊరుకోకుండా భారత కథలోగా అనుకుని దాన్ని చిత్రాలుగా కూడా చూపించారు. ఉంటూ ఉంటారు కదా, శిశుపాలాదులకు వారసులు ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడాను. వాళ్ళు ఎప్పుడు వీరి సమక్షంలో ఉంటారు. 11 అక్షయులు ద్వాపర యుగాంతంలో యుద్ధం చేసినప్పుడు కలియుగంలో మరి ఇంతమంది వాళ్ళ పక్షాన ఉండొద్దండి, చస్తే చచ్చారు కానీ ఉంటారు. ఆ జాతి ఎప్పుడు ఉంటూ ఉంటారు ఇక్కడ. అందుకే కలి ప్రభావం చేత 2 పుడుతూ ఉంటాయి. ఒకసారి ఒక మామిడి చెట్లు పండు కింద పడిపోతుందట. అది పవిత్రమైన దేవతలకు సంబంధించిన పండు. అది పడిపోతే శపిస్తారు వాళ్ళు. అందుకే ఆ పండు తిరిగి చెట్టుకు అంటించేలా చేయాలి అని కృష్ణుడు వాళ్ళందరితో చెప్పింది ఏంటంటే, మీ మనస్సులో ఉన్న అభిప్రాయాలు చెప్పండి అని అడుగుతాడు. వాడు దాచుకున్న ఒక్కొక్క అభిప్రాయం చెప్తుంటే ఒక్కొక్కటి పైకి వెళ్తుంటుంది. చిరుతి ద్రౌపది అడిగితే ఆమె చెప్పదు, ఇది వెళ్ళి అతుక్కోదు పండు. అక్కడ ఆఖరికి చెప్పక తప్పని తనకి కర్ణుడి మీద మనసున్నట్టుగా చెప్తుందట. అప్పుడు వెళ్ళి వెతుకుతుందట. ఏ పాపాత్ముడికి పుట్టిందో కానీ ఈ కథ భారతంలో లేదండి, కానీ సినిమాల్లో ఉంది. అదృష్టవశాత్తు అంతకుముందు లేనిపోని వదలబోతానని చెప్పిన చిత్రాలు విజయవంతమయ్యే గనక అది కూడా విజయవంతం అనుకున్నారు. అందులో ఆయన గారి కీచకుడి పాత్ర వేయగానే భీముడు దొంగపొడి పొడుస్తాడు. ఏది ఆయన కీచకుడి పాత్ర వేస్తే. ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ పండుగ అదంతా అందులో చూపించారు. అంటే ఆ విధంగా ద్రౌపదికి ఉంది గనక ఇక్కడ కృష్ణుడు చెప్పాడని వాడు అన్వయం. కానీ ఇక్కడ గమనించవలసినది, ఈ భావమే లేనప్పుడు కృష్ణుడు ఎందుకు చెప్తాడు, అది కూడా ఆలోచించవలసింది కదా. ఎప్పుడు అటువంటి భావం కానీ అటువంటివి ఏమీ లేవు. మరి కృష్ణుడు ఎందుకు చెప్పాడు? దీనికి వివిధములైన వ్యాఖ్యలు మనకి లభిస్తున్నాయి. ముఖ్యంగా నీలకంఠ భాష్యం ఇత్యాది ప్రామాణిక భాష్యములు పరిశీలిస్తే ఇక్కడ 6వ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే 6వ ది అని అర్థమవుతుందా? షష్ఠే కాలే అన్నాడు. సమయం అని మాట వేసినప్పుడు కాలే అంటే సమయం కావాలి కదా. షష్ఠే కాలే అంటే 6వ సమయం అని ఉంది. ఇది సరిగ్గా నహుష ప్రశ్న చెప్పేటప్పుడు అందుకే గుర్తుపెట్టుకోవడం నా మాట అన్నాం. అక్కడ రోజులో ఒక కాలం ఉంటుంది, అది 6వ కాలం. అలాగే రాజ సంబంధమైనటువంటి కొన్ని క్రియల్లో వాళ్ళకి జరిగేటువంటి రాజ సంబంధమైన కార్యక్రమాల్లో 6వ కాలం దానికి సంబంధించి వేరే ఉంటుంది. ఇలాంటి వాటి గురించి చెప్తూ కాలంలో 5వ కాలం గురించి రామాయణంలో కనబడుతుంది. జాగ్రత్తగా వింటే, వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం అనే మాట ఉంటుంది. రాముడు పంచమ కాలంలో వన్యమైన పదార్థాలు తింటాడు అని. దానికి శిరోమణి భాష్యంలో పంచమ కాలం అంటే సాయాహ్నం అని చక్కగా చూపించారు ఇక్కడ. అలాగే రోజులోని 4వ కాలం అని చెప్తూ యజుర్వేద ఆరణ్యకంలో అరుణ ప్రశ్నలో ఆ ప్రథమానువాకంలో కనబడుతుంది. చతుర్థ కాలపాన భక్త స్యాత్ అనే మంత్రంలో చతుర్థ కాలపాన భక్త స్యాత్ అంటే రోజులో 4వ కాలాన్ని కూడా చెప్తున్నాను. పగటి యొక్క కలిసి ఉంటే కలదు సుఖం అనే సందేశానికి నిదర్శనంగా
కడియం పల్లా వెంకన్న నర్సరీలో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ రకాల రంగుల జాతుల మొక్కల సమ్మేళనంతో అద్భుతమైన కూర్పును సృష్టించటం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పల్లా వెంకన్న నర్సరీ రైతు పల్లా సత్యనారాయణమూర్తి, సత్యబాబు కుమారులు యువ రైతులు పల్లా వెంకటేష్, వినయ్ ఆధ్వర్యంలో హ్యాపీ న్యూ ఇయర్ 2026 అనే అక్షరాలను ఆకర్షణీయంగా రూపొందించారు. వివిధ రకాల మొక్కల సోయగాలతో సుందరీకరించిన ఈ కూర్పు ప్రకృతి ప్రేమికులను, సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆకృతుల మధ్య ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు సందర్శకులు పోటీ పడుతున్నారు. సందర్శకుల సౌకర్యార్థం ఈ నెల 18వ తేదీ వరకు ఈ కూర్పును ఉంచుతామని పల్లా వెంకటేష్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ జాతులు, మతాలకు చెందిన ప్రజలందరూ 2026 సంవత్సరంలో ఐక్యతతో, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ కూర్పు చేసినట్లు వివరించారు. నా పేరు పల్లా వెంకటేష్, మాది పల్లా వెంకన్న నర్సరీ కడియం. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మా నర్సరీలో ప్రతి సంవత్సరం 2026 కానివ్వండి, లేకపోతే ఏ సంవత్సరం అయినా సరే మేము నర్సరీలో ఈ మొక్కల ద్వారాగా ఈ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంటాం. అదేవిధంగా 2026 కూడా మొక్కల ద్వారాగా ఆహ్వానం పలుకుతూ ఇందులో ఆల్టర్నేంతరా రెడ్, వైట్, గ్రీను, ఎల్లో మరియు ఆర్చిపోలియో బ్లాక్ తదితర రకాలని 5 రోజుల పాటు 25 మంది కూలీలతో లక్షలాది మొక్కలను ఇందులో వెచ్చించి ఈ కూర్పుని ఏర్పాటు చేసాం. ఇందులో మెయిన్ మనకి ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకుని ఇందులో ఈ వెరైటీ ఏదైతే మనం పెట్టామండి, రకరకాల వెరైటీస్ ఉన్నాయి, ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలగొలిపి ఈ డిజైన్లో ఎంత అందంగా తీర్చిదిద్దాం కాబట్టి ఇంత అందంగా మనకి ఈ కూర్పు అనేది వచ్చింది. అలాగే మన దేశం యొక్క అభివృద్ధి కూడా మనందరితోనే సాధ్యమని, మన ప్రపంచ స్థాయి దేశాలతో పోటీ పడే విధంగా మన దేశం యొక్క అభివృద్ధికి ఇంకా మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ జన్మదినోత్సవాన్ని స్థానిక జాంపేటలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జన సైనికులు నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో ఈ జన్మదిన వేడుకలను జరిపించారు. జాంపేటలో జరిగిన వై శ్రీను జన్మదినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. వై శ్రీను ఎంతో కమిట్మెంట్తో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మెగా కుటుంబానికి జిల్లా నుంచి ఒక ప్రతినిధిగా నిస్వార్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు. గౌతమి జీవకారుణ్య సంఘంలో అల్పాహారం, భోజనాలు వితరణ చేయగా ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, మదర్సాలో పిల్లలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు గన్నికృష్ణ, మజ్జి రాంబాబు, పిక్కి నాగేంద్ర, నర్సిపల్లి హారిక, కాశీ నవీన్, దొండపాటి సత్యంబాబు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వై శ్రీనుకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.